ఓం శ్రీ మాత్రే నమః. పరీక్షిన్ మహారాజు కొడుకైన జనమేజయుడు తన తమ్ముళ్ళు శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనులతో కలిసి కురుక్షేత్రంలో దీర్ఘసత్రయాగం చేస్తున్నాడు. అక్కడికి ఒక కుక్క వస్తుంది. ఆ కుక్కను జనమేజయుని తమ్ముళ్ళు కొట్టి తరిమివేశారు. ఆ కుక్క ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తుంది. కారణం అడిగింది తల్లి. జనమేజయుని తమ్ముళ్ళు తన్ను కొట్టారని చెప్తుంది. నీవేదో అపరాధం చేసి ఉంటావు, లేకపోతే ఊరికి ఎందుకు కొడతారు అంది తల్లి. లేదమ్మా, నేను నిజంగా ఏ అపరాధము చేయలేదు. యజ్ఞ వస్తువులను వేటిని అసలు ముట్టుకోనే లేదు అంది. అది విని తల్లి కుక్క దుఃఖంతో యజ్ఞశాల వద్దకు వచ్చి, నా కొడుకు ఏ అపరాధం చేయకుండా మీ తమ్ముళ్ళు ఎందుకు కొట్టారని జనమేజయుని ప్రశ్నించింది. జనమేజయుడు మౌనాన్ని ఆశ్రయించాడు. ఏ అపరాధము చేయకుండా నా కొడుకును కొట్టారు, కావున మీకు తెలియకుండానే మీరు గొప్ప అశుభం ఎదుర్కొంటారు అంది దేవతల కుక్కైన శర్మ. జనమేజయుని శపించింది. ఇది ఆది పర్వంలోని విషయం. మహాప్రస్థానిక విషయంలోని మరో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి. రాజ్యాన్ని వదిలి ధర్మరాజు తన తమ్ముళ్ళు ద్రౌపదితో పాటు స్వర్గానికి పయనం ప్రారంభించాడు. ఓ కుక్క కూడా వీరితో కలిసి నడుస్తూనే ఉంది. వీరు ఎన్నో దేశాలు, పర్వతాలు, అడవులు దాటారు. చివరికి హిమాలయ పర్వతాలు, వాలుకా సముద్రాన్ని దాటి పర్వతరాజ్యమైన సుమేరు మహాగిరిని అధిష్ఠించి వెళుతున్నారు. ముందు ధర్మరాజు, ఆ వెనుక భీమ, అర్జున, నకుల, సహదేవ, ద్రౌపదులు నడుస్తున్నారు. ముందుగా ద్రౌపది పడిపోయి శరీరాన్ని విడిచిపెట్టింది. ఆ తర్వాత సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు కూడా కిందపడి నిర్జీవులైనారు. ధర్మరాజు ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు దివ్యరథంతో వచ్చి, కుంతీనందన, నీవు ఈ దివ్యరథాన్ని అధిష్ఠించు, సశరీరంగా స్వర్గానికి వెళ్ళవచ్చు అన్నాడు. ధర్మరాజు, మహాత్మా, నా తమ్ముళ్ళు ద్రౌపదిని కూడా నాతో రావడానికి అనుమతించండి అన్నాడు. వారందరూ నీకంటే ముందే స్వర్గానికి చేరుకున్నారు. దిగులు వదిలి విమానాన్ని అధిరోహించు అన్నాడు దేవేంద్రుడు. స్వర్గాధిపతి, నాతో పాటుగా ఈ కుక్కను కూడా రానివ్వండి అని ప్రార్థించాడు. దానికి దేవేంద్రుడు, ఓ రాజా, నీకు అమరత్వము, ఐశ్వర్యము, స్వర్గప్రాప్తి లభించబోతున్నాయి. నిస్సందేహంగా ఈ కుక్కను విడిచి నాతో రా. కుక్కను ఉంచుకునే వారికి స్వర్గంలో స్థానం లేదు, కావున బాగా ఆలోచించి నడుచుకో అన్నాడు ఇంద్రుడు. మహేంద్ర, మనల్ని నమ్మి వచ్చిన వారిని వదిలివేయడం బ్రహ్మహత్యతో సమానం. నా సుఖం కోసం ఈ కుక్కను విడిచిపెట్టను. ఇది నా వ్రత నియమం. ఒకవేళ ఈ కుక్కకు ప్రవేశం నిషిద్ధమైతే నేను స్వర్గానికి రాను. మహాత్మా, నన్ను వదిలి మీరు కరుణతో వెనుదిరిగి వెళ్ళిపోండి. ఇది లేకుండా నేను ఆ స్వర్గానికి రాలేను అని బదులిచ్చాడు. ధర్మరాజు యొక్క సత్యనిష్టకు మెచ్చి కుక్క రూపంలో వచ్చిన యమధర్మరాజు, రాజేంద్ర, నీ సదాచారము, బుద్ధి, ప్రాణులన్నింటి పట్ల నీవు చూపే దయ కారణంగానే నీవు శరీరంతో స్వర్గానికి రాగలుగుతున్నావు అంటూ ఆశీర్వదించాడు. యమధర్మరాజు ధర్మరాజుకు పెట్టిన రెండవ పరీక్ష